పొంగులేటి గారు మొత్తానికి సీఎంను ఫిక్స్ చేసేందుకు ఫిక్స్ అయినట్టున్నాడు. ఎందుకంటే రెండు విషయాలు క్లియర్ బ్రదర్. ఒకటి, ఈ ప్రభుత్వానికి చట్టాలు తెలిసినట్లేవు, చుట్టరికాలు కూడా తెలిసినట్లేవు. భార్య తమ్ముడు తప్ప ఆయన బావమరిది కాదంటాడు. భార్య తమ్ముడు ఏమవుతాడు తమ్మి? నీకు బావమరిదే కదా తమ్మి. మరి నేను అదే అన్నా, ముఖ్యమంత్రి గారి బావమరిది అని నేను చెప్పిన, ఆశ్రిత పక్షపాతం అని చెప్పిన, ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందని చెప్పిన. అది ఎవరో తెలియదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిండు 1988లో తెచ్చిన చెప్పిన. సెక్షన్ 7, 11, 13 3 చదివి వినిపించిన. ఇవన్నీ విన్న తర్వాత పొంగులేటి గారు ఆగ మేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెడితే నాకు అర్థమైంది ఏంటంటే, అర్జెంటుగా ముఖ్యమంత్రి గారిని పదవిలోంచి ఊడబిక్కాలన్న ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది. రూపాయి కరప్షన్ జరిగినా, 8,888 కోట్లు జరిగినా దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య ఉంటది. ఆ అవినీతి వ్యతిరేక చట్టం కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటది. నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని హుంకారాలు చేస్తున్నాను నేను చూసిన. మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి, ఫైల్స్ ఆయన ముంగట, గతము ఇప్పుడు మొత్తం పెట్టండి, తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే, ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తా. ఇంకొక మాట, మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే, ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా, టైం చెప్పు, డేట్ చెప్పు, ఇద్దరం కలిసిపోదాం, సివిసికి ఇద్దాం. మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్లు రద్దు చేయండి. జరిగింది తప్పు. ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా, జరిగింది తప్పు 100%. ఇది ముమ్మాటికి నీకు తెలుసు, ఇరికిపోయినామని తెలుసు. ఆశ్రిత పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు, నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, నీ డిపార్ట్మెంట్లో, నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది 2 కోట్లు లాభం పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ, కేవలం 2 crores ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా? వస్తావా మరి? సివిసి దగ్గరకు వస్తావా? హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా? నేను వస్తా, డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే అపాయింట్మెంట్ తీసుకో. మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా, నేను వస్తా, వాళ్ళ విచారణ మొత్తం ఫైల్స్ పెట్టండి. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, సిగ్గు తెచ్చుకోండి, ఇంత బరి తెగింపు మంచిది కాదు.